अष्टकम् एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभम्। అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు యువ కిషోరం శ్రీ వై కృష్ణయ్య గారిని జెడ్పీహెచ్ఎస్ పోచంపల్లి సాదరంగా ఆహ్వానిస్తూ సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. మన మండల విద్యాధికారి గారు సౌమ్యులు మంచి మీ అందరూ కూడా ఒకసారి క్లాప్ అతిథులు రాగానే వీ హ్యావ్ టు క్యూ. శ్రీ ఎం దామోదర్ గారు టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే జిల్లా అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మా పాఠశాల తరఫున, మా హెచ్ఎం తరఫున, మా విద్యార్థుల తరఫున. అలాగే శ్రీ ఎం సైదులు గారు టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బ్రదర్ని నాకు ఎప్పటి నుంచో చిర పరిచితుడు, నాకు సోదర సమానుడు, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఎం అంజయ్య గారు డైనమిక్ లీడర్ అండ్ ఎక్కడ అది సంగతి. మరి అంజయ్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అలాగే యు అనురాగ్ సార్ గారిని టిఎస్ యూటీఎఫ్ పోచంపల్లి మండలాధ్యక్షులు అనురాగ్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే జెడ్పీహెచ్ఎస్ వంకమామిడి జిహెచ్ఎంస్ గారిని, అలాగే జి గురునాథం గారు జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ఇంద్రియాల గారిని, అలాగే వై దానయ్య గారు జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ పెద్దగూడెం గారిని, అలాగే శ్రీ యాదగిరి గారు జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ జిప్లక్పల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి కె రాధిక గారు జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ పిల్లాయిపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి కె శ్రీదేవి గారు జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ పోచంపల్లి గర్ల్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. I request all, please lighting the lamp. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी
विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे। तांडव
సుదీక్షకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మా పాఠశాలలో గివ్ హర్ ఏ బిగ్ క్లాప్. డిసెంబర్ నుండి ఆగస్టు 2025 నుండి నేటి వరకు మాతో పాటు పనిచేసిన ఇదే నెలలో రిటైర్మెంట్ అవుతున్నటువంటి మన బయోసైన్స్ ఉపాధ్యాయులు శంభులింగారెడ్డి సార్ యొక్క సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే మన మండల విద్యాధికారి ప్రభాకర్ సార్ గారికి, ఈ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి అనుష గారికి, అలాగే టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదయ్య గారికి, అలాగే జిల్లా కార్యదర్శి సైదుల్ సార్ గారికి, మండల అధ్యక్షులైనటువంటి అంజయ్ సార్ గారికి, మన పక్క గర్ల్స్ హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీమతి శ్రీదేవి మేడం గారికి, జిల్లా బయోసైన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయ్ ప్రతాప్ సార్ గారికి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులైనటువంటి పగిళ్ళ లింగారెడ్డి గారికి, మా పాఠశాలతో పాటు వివిధ పాఠశాల నుండి వచ్చేటటువంటి ఉపాధ్యాయ మిత్రులకి, శంభులింగారెడ్డి సార్ యొక్క దంపతుల యొక్క బంధుమిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ప్రపంచంలో ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి. ఆ రకమైన అన్ని రకాల వృత్తులని ఉత్పత్తి చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ప్రపంచంలో ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి. అన్ని రకాల వృత్తులని తయారు చేసేవారు ఎవరంటే ఇలాంటి ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకున్నటువంటి శంభులింగారెడ్డి గారికి ఈరోజు సన్మానం మా పాఠశాలలో నా ఆధ్వర్యంలో జరగడం అనేది నాకు ఎంతో ఆనందదాయకమైన విషయం. శంభులింగారెడ్డి గారు నిజాయితీపరుడు, నిబద్ధత గల వ్యక్తి, నిర్మానుష ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తిగా నేను చాలా వరకు వాళ్ళలో చూశాను. నిబద్ధత అనేది మొట్టమొదటి చెప్పుకోవాలి సార్ని. 6-10 వయసులో కూడా అలు పెరగకుండా నేను నమ్ముకున్నటువంటి వృత్తిని టీఎస్ యూటీఎఫ్లో ఉన్నటువంటి సభ్యుడిగా గాను ఉంటూ చివరి వరకు సభ్యత్వం కోసం తిరుగుతూ సభ్యత్వం కోసం సంఘం కోసం కృషి చేసినటువంటి విధానం అంటే ఒక్కసారి వారి నిబద్ధతను మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక నిజాయితీ పరంగా చూసుకుంటే కూడా వారు ఫస్ట్ ఈ పాఠశాలకి ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ ఉన్న వారు అక్కడ వస్తారు. నాకు పరిచయం లేదు, ఎందుకంటే నేనే ఈ మండలానికి కొత్త. అందులో కూర్చున్నా వచ్చాను. సార్ నమస్తే సార్ అన్నాడు. నమస్తే సార్, ఎవరు మీరు అంటే శంభులింగారెడ్డిని సార్, నేను యూటీఎఫ్ సభ్యుని సార్ అనేటువంటి ఫస్ట్ అన్నమాట అది నాకు గుర్తు. ఓకే, ఒక నీతివంతుడు, ఒక క్రమశిక్షణలో పాఠశాలలో వారు మాకు చాలా వరకు ఆగస్టులో వచ్చారు. మళ్ళీ తిరిగి డిప్యూటేషన్లో పక్క పాఠశాల గార్డ్స్ హై స్కూల్ కొద్దిగా మళ్ళీ వెళ్ళటం జరిగింది. నా ఆధ్వర్యంలో పనిచేస్తున్న సమయంలో కూడా సార్ మీరు అందరూ కూడా, నేను కొత్త, మీరు కొత్త, అందరం కొత్త టేబుల్ తయారు చేద్దాం, మరి మీకు బయోసైన్స్ కదా, మరి ఏ తరగతులు అంటే మీరు ఏ తరగతి ఇచ్చినా తీసుకుంటా సార్, నేను ఏ తరగతి ఇచ్చినా కూడా తీసుకుంటా, పిల్లల కోసం నేను అన్ని వేళ కృషి చేయడానికి వచ్చాను సార్, మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి అన్నారు. అంతేకాదు, నేను ఒకవేళ ఒక ఉపాధ్యాయుడు ఈరోజు సెలవు పెడితే సార్ ఈ క్లాసులో కొద్దిగా ఖాళీగా ఉంది అంటే ఓకే సార్ వెంటనే చూస్తున్నా. నేను చాలా వరకు ఎటువంటి ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి తప్పనిసరిగా ఉన్నటువంటి వ్యక్తి మన శంభులింగారెడ్డి సార్. కాబట్టి వారు కూడా ఆ విధంగా చాలా వరకు చూపించడం అనేది మనకు జరుగుతుంది. సరే, ఏదేమైతేంది, చాలా వరకు ప్రతి ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయ వృత్తే కాదు, ఈ యొక్క ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఏ ఉద్యోగైనా సరే గతంలో 58 సంవత్సరాలకి
పదవి విరమణ చేసేది ఇప్పుడు 61 సంవత్సరాలకి పదవి విరమణ చేస్తుంది. కాబట్టి వారు కూడా తప్పట్లేదు. పదవి విరమణ అనేది కామన్గా అయిపోయింది. ఓకే సార్, మీ యొక్క 61 సంవత్సరాల యొక్క జీవితంలో పాఠశాలలో అనేక మంది విద్యార్థులు మీరు తీర్చిదిద్దుంటారు. ఎక్కువ శాతం ప్రైమరీలో ఉంటారు. మీ యొక్క సేవలన్నీ కూడా ప్రైమరీలో వినియోగించుకోవడం జరిగింది. అందులో ఎంతోమంది ఎన్నో రంగాలలో కృషి చేసిన వాళ్ళకి వెలిగి ఉండొచ్చు. మా పాఠశాలకు ఈ మధ్య కాలంలో రావడం జరిగింది కాబట్టి మీ యొక్క నీతి నిజాయితీ అవన్నీ కూడా మేము కళ్ళారా చూడటం అనేది జరిగింది సార్. ఇకపోతే చాలా వరకు పోరాటాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోరు. నిజ జీవితంలో కూడా మీరు ఓడిపోరు అనేది నగ్న సత్యం. ఎందుకంటే మీరు ఎంచుకున్న రంగం ఉన్నటువంటి సంఘం పోరాట సంఘం. ఎప్పుడైతే మనం భయపడుతూ జీవనం కొనసాగిస్తామో అప్పుడే ఆపదలో పడతాం. ఎలాంటి భయం ఒడిదుడుకులు లేకుండా ఒకవేళ ఏదైనా పోరాట విషయంలో చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన శంభులింగారెడ్డి సారు. గౌరవ ఎంపీడీఓ గారు తోటి మన కోసం ఇచ్చేసినటువంటి మన ఎంపీడీఓ సార్ భాస్కర్ సార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లో. మనకి జాతర మార్కండేయ జాతర జరుగుతున్నప్పుడు అనేక ఊళ్ళ నుండి అనేక రకాల మంది వస్తూ ఉంటారు జాతర చూడటానికి. అట్లనే ఒక భార్య భర్తలు ఇట్లనే జాతరకి ఇట్లా వచ్చే సమయంలో భార్య భర్త ఒక గాడిద మీద వస్తున్నారు రవాణా సౌకర్యాలు లేని రోజులలో. ఆ వస్తున్న సమయంలో వారు గాడిద మీద వస్తున్న సమయంలో వెనక ఉన్న వాళ్ళు పక్క ఉండాలనుకుంటారు. వీళ్ళు చాలా వరకు దున్నపోతులు లెక్క ఉన్నారు, ఆ గాడిదని చంపుతున్నారు అని కామెంట్ చేయడం అనేది చూస్తుంటున్నాం. అరే ఇదేంది అనేటి ఒక ఆలోచన వచ్చింది. తర్వాతకి పోతూ ఉన్నప్పుడు కొంత తర్వాతకి భర్త మాత్రమే దాని మీద కూర్చున్నాడు, భార్య నడుస్తున్నది. ఆడికి రాగానే మళ్ళీ లోకల్లో కొంతమంది మళ్ళీ అనుకుంటారు, ఈయన చూడు పాపం ఆడదని చూడకుండా అమ్మాయిని చూడకుండా భార్యని ఏమో నడిపిస్తున్నాడు, భర్త ఏమో దర్జాగా దొరబాబు లెక్క ఉన్నాడు, ఇదేం లోకంలో నాయన అన్నట్టు ఆ విధంగా. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వచ్చేసారు, ఆయన కూడా దిగినప్పుడు అంటుండు, ఏంది వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, అసలుకి గాడిదని పెట్టుకుని నడుచుకుంటూ పోతున్నారు ఏంది వీళ్ళు అని మూడో రకమైన మనుషులు అంటారు. చూడండి, అదే గాడిద మీద ప్రయాణం చేస్తున్నట్టు వారు రకరకాల ఆలోచనలతో ఉంటారు. కానీ మీ శేష జీవితంలో ఎన్ని రకాలు అనుభవించినా కానీ రేపు మీరు అనుభవించినటువంటి మిగతా మీ యొక్క కాలాన్ని మీకు నచ్చిన విధంగా జీవించాలని కోరుకుంటున్నాను. చివరిగా సార్ యొక్క సతీమణి గారికి నేను శంభులింగారెడ్డి సార్ యొక్క సతీమణి గారికి చెప్తున్నాను, అమ్మ మా యొక్క ఉపాధ్యాయులు శంభులింగారెడ్డి సార్ గారు ఈ నెల ఈ రోజుతోటి పూర్తి జీతంతో నిండుకున్న వ్యక్తి. ఇక రేపటి నుండి అర జీతంతో మాత్రమే ఉంటాడు. కాబట్టి పూర్తి జీతంతో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రేమ ఆప్యాయత అన్ని ఉంచారో అర జీతం అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏ రకమైన ఇబ్బందులు గురికాకుండా ఎల్లప్పుడూ ఇన్ని రోజులు ఎలా ఉన్నారో పూర్తి జీతంతో ఎలా చూశారో అర జీతం వచ్చినట్టు రేపటి నుండి కూడా అలాగే చూడాలని మా శంభులింగారెడ్డిని మీరు అలా చూస్తారని మీ యొక్క కోరుకుంటున్నాం మేడం. తప్పనిసరిగా శంభులింగారెడ్డిని ఆ విధంగా మీరు చూడాలని కోరుకుంటున్నాం. వారిని మంచి ఒక స్పీచ్ ఇచ్చినటువంటి మన హెడ్ మాస్టర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలుపుకుంటూ మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి హెడ్ మాస్టర్ సార్ గారిని ముందుకు రావాల్సింది. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
జ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసరణ జగధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు, జాతిని జాగృతం చేసి పోచంపల్లి అంటేనే జాతి రత్నాలకు నిలయమైనటువంటి ఈ అవని, ఈ పుడమి అభివృద్ధి ప్రదాత, మండల పరిషత్ అభివృద్ధి యువ కెరటం శ్రీ భాస్కర్ గారికి మా పాఠశాల దగ్గర, మా పాఠశాల తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, వారి కన్ను ఎప్పుడు మా పిల్లల మీద నిరంతరం కూడా నిర్విరామంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా విద్యాధికారి మండల విద్యను ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారో మా విద్యార్థులకు కూడా వారి చేయూత నిరంతరం ఉంటుంది, అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక వేదికని అలంకరించినటువంటి పెద్దలందరి సంఘ నాయకులు, ముఖ్యంగా యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మా పాఠశాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇప్పుడు మా ఉపాధ్యాయుల సహకారంతో, నా మిత్రుడు, మా భాషా కోవిదుడైనటువంటి మా జానకిరాములు సార్ గారి యొక్క నాయకత్వంలో తెలుగు విభాగం నుంచి మా యొక్క ఆత్మీయ సోదర సోదరీమణి ఉపాధ్యాయ గణము, మా ప్రధానోపాధ్యాయుల గారి సహకారంతో నాచే విరచితమైన ఈ మెడవారి జీవితాన్ని కాస్త ఛందోబద్ధం కానీ లయాత్మకమైనటువంటి ఒక వచన గేయ కవిత మీ ముందు ఉంచుతా. సరే, అక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయిరా, ఒకసారి మీరు చూడండి. బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా. మరి వాటన్నిటి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అర్హులే, కానీ అందులో ఆ అక్షరాలన్నీ చూడండి. సేవా తత్పరుడు, నిత్య కృషివలుడు, నిగర్వి, నిరాడంబరుడు, స్నేహశీలి, ఆదర్శ ఉపాధ్యాయుడు, మహానరుడు, సూర్యోదయ ఉదయభానుడు, మన మేడి ఆ శంభులింగేశ్వర దైవాంశ సంబుధుడు. మరి ఈ పదాలన్నీ అక్కడ రాయడానికి ఎవరు ఉపకర్త అంటే, అది రాయించింది ఎవరు అంటే బహుభాషావేత్త, స్నేహితుడు, ఈ వ్యాఖ్యాత నరసింహారావు గారు. అక్కడ ఉన్నాయి. రైట్. ఇక చాలామంది చాలా మాట్లాడాలి మా అన్నగారి గురించి. ఇక నా ఇందులో రాసినటువంటి విషయాలు చెప్తా. నల్లగొండ అంటేనే ఎర్రగొండ, విప్లవాల పురిటిగడ్డ, వీరమాతలకు నిలయమైనటువంటి నేల. ఈ నేల గురించి ముందుగా మనం ఒక్క ఈ చందోబద్ధంగా అనేటువంటి గేయాన్ని, వీరపుత్రుల జిల్లా విప్లవాల కిల్ల, పోరు బిడ్డలకేమో పురుడు పోసిన నేల, నడయాడిన నల్లగొండ అదే మన ఎర్రగొండ. చూసారా, బాగుందా? ఇప్పుడు యాదాద్రి, అప్పుడేంది మనం నల్లగొండ బిడ్డలం. తెలంగాణలో నల్లగొండ జిల్లా అంటేనే దానికి దానే సాటి, దానికి మరి ఎవరు పోటీ లేనా, అంతే కదా. రైట్. తర్వాతకి ఇక రెండోది, సారు వాళ్ళ ఊరు ఏందో ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. సారు వాళ్ళ ఊరు తెలుసా మీకు? ఇప్పుడు చెప్పనా? చూడండి. శంభులింగేశ్వరుడి శంకు తీర్థమున, శంభులింగేశ్వరుడి శంకు తీర్థమున, మూసి తుంగమ్మ ముద్దు మురిపెమున, మూసి తుంగమ్మ ముద్దు మురిపెమున, వలచి పిలిచిన నేల వల్లాల గ్రామము. ఏ ఊర్రా సారిది? అర్థమైందా? అబ్బా చూడరా, భూమి ఆయన్ని పిలిచి ఇచ్చిందిరా జన్మని, చూసిరా. ఇక తర్వాత మరి జన్మనియడానికి మనకి చెప్పాలి కదా, చెప్పాలా? వాళ్ళ అమ్మ నాన్నల గురించి చెప్తా వినండి. చూడండి. నిన్నుగన్న నీ తండ్రి రెడ్డి నారాయణ, నిన్నుగన్న నీ తండ్రి రెడ్డి నారాయణ, కడగొట్టు బీదకు తులియానాలు.
ఎంత పేదోడు. మనం పేదరికంలో ఉన్నాం అంటూ చూసినావు. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రా అనుకుంటా. మరి అటువంటి పేదరికం నుంచి ఉద్భవించినటువంటి ఈ పోరు బిడ్డ నకిరేకల్ అంటేనే నర్ర రాఘవరెడ్డి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎదిగినటువంటి బిడ్డ. ఇంటింటికో తరువు తులసమ్మ నెలవు. ఇంట్లో తులసి చెట్టు ఉంటుందా? ఇంటింటికో తరువు తులసమ్మ నెలవు, దైవంశ సుతుడవు మేడోరి వంశమున. వాళ్ళ ఇంటి పేరేం పేర్రా? మేడ. మరి మేడోర వంశమున ఉద్భవించినటువంటి ఈ దైవంశ కుమారుడు ఇక ఏ విధంగా చదువుకున్నాడో, ఎట్లా చదువుకున్నాడో ఆ ముచ్చట కూడా ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఉన్న ఊరులోని సర్కారు బడి అందు సక్కంగా చదివావు, గొప్పగా ఎదిగావు. సరే, బడి అయిపోయింది. ఏ ఈడొచ్చింది? పెళ్ళిడొచ్చింది. సార్కి పెళ్లి చేద్దామా? మేడం ముందు మీరు చూసిరా? మేడం లేనట్టుంది కదా. సార్ వాళ్ళ ఇళ్ళల్లో చూసిండు అయింది. చూడండి, చుట్టాల ఇళ్ళల్లో చూసిండు మిమ్ము, ఎట్టైన బట్టాలనేసిండు కన్ను. అవునా? ఇక ఆ ముచ్చట కూడా చెప్తున్నా వినండి. చూడండి, ఇరుగోళ్ళ గోత్రాన్ని కలవారి కులకంత రాణి ఉమాదేవి రాజసంతోటి మిమ్ము చూసి తాను ఎంత మెచ్చి పొందినాది మిమ్ము కన్య లగ్నమునా. ఏ లగ్నం అయిపోయిందిరా పెళ్ళి? దివ్య బలము పొందినారు మీరు వంశీ తేజలను. ఎంతమందిరా పిల్లలు? ఇద్దరు కదా. సరే, ఇక సారు ఉద్యోగంలోకి ఎట్లొచ్చిండో ఆ ముచ్చట కూడా తొందరగా అయిపిస్తా. చూడండి, జంతు శాస్త్రం అంటే జగమంత ఇష్టమని కోరి చేరినారు సర్కారు కొలువున. చెప్పేది ఏంటిది? అర్థమైంది కదా. ఇక ఆయన మొదటి బడి గురించి చెప్తా. ఆడవారి చదువు అందరికి వెలుగని కోదండరాముడవు కొత్తపల్లిలోనా. మొదటి ఊరేదిరా? కొత్తపల్లి. ఆడవారి చదువు అందరికి వెలుగని కోదండరాముడవు కొత్తపల్లిలోన వెలిగినట్టి వైనమో మరువలేని జ్ఞాపకం. చూడండి, ఆయనది అక్కడ వాళ్ళని అడిగితే మాత్రం తెలుస్తుందిరా. ఇక తర్వాత ఊరేదో చూద్దాం. చూడండి, అందమైన ఊరు ఆకారమందు, అందమైన ఊరు ఆకారమందు అక్షరాలే నీకు పుష్పగుచ్చాలై భాస్కరా దివ్యకు సాక్షివైనావే అన్న శంబన్నా. మన కాడికి వచ్చిండ్రా. ఎక్కడికి వచ్చిండు? మన మండలానికి వచ్చిండు. చూడండిరా, ముక్తపురము యందు శక్తివైనావు, ముక్తపురము నందు శక్తివైనావు, రామలింగం పల్లి రారాజు నువ్వనే, రామలింగం పల్లి రారాజు నువ్వనే. ఇక మనం ఎట్లాంటి వాళ్ళమో తెలుసా? ఇక చెప్తా చూడండి. తల్లి పోచంపల్లి పిలిచి రమ్మంది, తల్లి పోచంపల్లి పిలిచి రమ్మంది, అమ్మ తోడుగా నిన్ను ఆదరించింది. చూడండి ఎట్లా ఆదరించిందిరా? అమ్మ తోడుగా నిన్ను ఆదరించింది. అయిపోయిందిరా. సార్కి ఈరోజు రిటైర్మెంట్ అని చెప్పారుగా. ఇప్పుడు మన పెద్ద సార్ అందరూ పెద్దలందరూ కూడా ఇప్పుడు మీరేమైనా తేడా చేస్తే మాత్రం తప్పకుండా మీకు ఏదైనా ఏం చేయాలన్నా అర్థిగా మిమ్ము నిండు నూరేళ్ళు నీ తోడు నీడగా ఎదిగి వచ్చిన సుతుడు ఎనలేని ప్రేమతో మిమ్ము సాకుతారు నిజమునమ్ము. గురువరా నీకు ఇవే మా శుభాభివందనములు. తినగ సోమన్న పాడుతూ అమితమైన తీయగుంటుంది. ఇప్పుడు ఒడిచేది కాదు, ఏదో చెవులో చెప్పిన తొందర కానీ నాయన అంటే కానిచ్చిండు, కానీ లేకుంటే మీ యొక్క అమోఘమైనటువంటి కంఠముతోటి పాఠశాల తరపున మరి సమర్పించిన ప్రశంసా పత్రం.
మా పాఠశాల ఇంతకుముందే చెప్పాను నేను, కల్కితురై అని తనకు తానే కొరియోగ్రాఫ్ చేసుకుని మరి నాట్యం నేర్చుకున్నటువంటి ఆ చిన్నారి అందరూ అభినందిస్తూ మరి ఆ శివుడికి ఇచ్చినటువంటి నివేదనే కావచ్చు ఈరోజు ఆ శంభులింగారెడ్డి గారికి మరి ఉమాదేవి గారికి అర్పిస్తున్నటువంటి మా పాఠశాల తరపున మా రమ్య అందించినటువంటి ఈ నృత్యాన్ని మీ అందరూ కూడా మంచిగా వీక్షించారు. ఆ చిన్న తల్లికి అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి ఇలాంటి ఎన్నో నృత్యాలు చేస్తూ మంచి అభివృద్ధి పదంలో నడవాలని మా పాఠశాల తరపున కోరుకుంటూ ఇప్పుడు ఓకే నాన్న, తక్కువ సమయంలో అంటే బాగా మ్యాక్సిమం తీసుకుంటే 2 minutes తీసుకుంటే దగ్గర పెట్టుకో. మన శంభులింగారెడ్డి గారి పదవి విరామణ ఉత్సవానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ ముందు ఉన్న అతిథులందరికీ, చిన్నారులకు, యువకులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సన్మాన కార్యక్రమంలో చిన్న పాపలు మంచి డ్యాన్స్ చేసి అందరినీ సంతోషపరిచినారు. వారికి మా యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మాది దోతుగూడెంలో 7 సంవత్సరాల వెళ్ళి 8 సంవత్సరాలు పడ్డాయి. అన్ని రోజులు మా దగ్గర సార్ గారు మంచి విద్యను అందించి ఈ మొన్న ఆగస్టు రోజు ఒక చిన్న ఏంటంటే నాకు ఇక్కడనే పదవి విరమణ చేసుకోవాలని ఉన్నది, కానీ నాకు పోస్టు పెరిగింది. కొంచెం ఆ పోస్టులో నేను విరమణ చేసుకుంటే ఇన్నాళ్ళ ఖర్చులు కూడా కలిసి వస్తాయి అని ఒక మనవి చేసిండు సార్. మేము ఇక్కడనే చేస్తామని అనుకున్నాం. మీరు ఎట్లా అంటే నా పోస్ట్ వచ్చింది దగ్గరనే, కోయిలగూడెం అన్న పోచంపల్లి అన్న వస్తుంది, నాకు అవకాశం ఈ దగ్గరనే ఉంటా, మీకు అందుబాటులో ఉంటా. మా స్కూల్లో ఒక 5 నుంచి స్టార్ట్ అయిన స్కూలు ఇవాళ 60 మందికి పెంచిందంటే ఆ సార్ గారు ఘనత మేము చెప్తాం. మా ఊరు నుంచి సహకారం అందించి అందరి సహకారం తీసుకొని 60 మందికి స్ట్రెంత్ పెంచిన ఘనత ఆ సార్కు దక్కింది. ఆ విధంగా శంభులింగారెడ్డి గారు తన శ్రమ 7:30కే మా ఊరికి వచ్చేది. ఏ బస్సులు ఉండే ఎప్పుడు వచ్చేది, ఇంటికాడ నుంచి ఎప్పుడు వెళ్ళేదో తెలియదు, కానీ 7:30కి వచ్చి పిల్లలు స్టార్టింగ్లో ఈరోజు మీరు రెమ్మడి ఉండాలి, మీరు మంచి సహకారం అందిస్తే పిల్లలు 60 మంది స్ట్రెంత్ చేసి నాకు ఘనత ఆ సార్ దక్కిందని చేస్తూ నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నమస్కారంలో శంభులింగం సార్ వారికి శుభాకాంక్షలు. సన్మానోత్సవ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావటం, ఒక యూటీఎఫ్ పోరాట యోధుడు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనేది సెకండరీ, కానీ నేను కూడా మన మాతృ సంఘం యూటీఎఫ్ 30 years ఇండస్ట్రీ. సార్ నేను 96 నవంబర్ 2వ తారీఖు జాయిన్ అయితే మా పోరాట యోధుడు గ్రేట్ వారియర్ 97 మార్చిలో శాలిగౌరారం మండలంలో జాయిన్ కావడం జరిగింది. జిఎన్ కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో. పోచంపల్లిలో యూటీఎఫ్ అనే సంఘం లేదని చాలా మంది అనేటువంటి సందర్భంలో శ్రీధర్ రెడ్డి సారు, తర్వాత మన శంభులింగారెడ్డి సారు, ప్రభాకర్ సార్, ఇట్లాంటి జ్ఞానేశ్వర రెడ్డి సార్, ఇట్లాంటి ఎంతో మంది యూటీఎఫ్ యోధులు పోరాటం చేసి యూటీఎఫ్ అంటే పోచంపల్లిలో లేదు అనేటువంటి వాళ్ళకి గట్టి సమాధానం చెప్పి సంఘాన్ని గట్టిగా నిలబెట్టి చివరి రోజు వరకు, రిటైర్మెంట్ చివరి రోజు వరకు 97 మార్చి 29వ తారీఖు జాయిన్ అయితే 2026 డిసెంబర్ 31 వరకు కూడా యూటీఎఫ్ సంఘం కొరకు అలుపేరుగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు శంభులింగారెడ్డి సార్. అయితే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది జీవశాస్త్రం ఫోరం, ఆ సబ్జెక్ట్ ఫోరం తరపున. ఫోరం విషయంలో సారు ఆగస్టులో మాత్రమే జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉన్నతి పొందడం జరిగింది, ఆగస్ట్ నెల. అతి తక్కువ కాలంలోనే ఆయన అపాయింట్మెంట్ అయింది పోచంపల్లి బాయ్స్లో. అయితే తర్వాత మేడం రిటైర్మెంట్ అయిన తర్వాత గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అక్కడ జీవశాస్త్ర పాఠాలు బోధించి అతి తక్కువ కాలంలోనే జీవశాస్త్రం యొక్క మెలకువలన్నీ కూడా నేర్చుకొని విద్యార్థులకి తక్కువ సమయంలోనే అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని తొందరగా నేర్చుకొని విద్యార్థులకి పరీక్షలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని
సన్నద్ధం చేయడం జరిగింది. ఈ సార్ యొక్క భావి జీవితం ఆనందంగా ఐశ్వర్యాలతోటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటూ సార్కి ఉన్నటువంటి కొద్ది సమయాన్ని కూడా ఇంకా సంఘానికి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శంభులింగారెడ్డి గారి పదవీ విరమణ కార్యక్రమానికి సభ నిర్వహించిన హై స్కూల్ హెచ్ఎం కృష్ణయ్య గారు మరియు ఎంపీడీఓ గారు, ఎంఈఓ ప్రభాకర్ గారు, తర్వాత మిగతా సంఘ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు, యూటీఎఫ్ మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. చిన్నారి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. అయితే సారు అంటే ఈ గ్రౌండ్లోనే ఉన్న సారు మా దగ్గరే చేశారు. ఒక 3 months నుంచి, నవంబర్ నుంచి సారు మా పాఠశాలలోనే పనిచేయడం డిప్యుటేషన్ మీద పంపించారు. నేను నవంబర్లోనే వచ్చాను ఇక్కడికి. సార్ కూడా నవంబర్లో నాకంటే కొద్దిగా ముందుగా అక్కడికి వచ్చారు. అలానే పరిచయము. కాకపోతే పరిచయం చాలా తక్కువ టైమే కానీ సార్ మేము స్కూల్కి వచ్చేసరికి అక్కడ రెడీగా ఉండేది, మాకు పెద్ద దిక్కులాగా ఉండేది. సారు తన యొక్క గురించి కూడా మొత్తం చెప్పేటప్పుడు ఆర్టీఐ సమాచార హక్కుని వినియోగించుకొని తను ఏమేమి కార్యక్రమాలు చేసిందో కూడా సార్ చెప్పిండ్రు. దానికి మేము కూడా మా అభినందనలు కూడా తెలియజేశాము. చిన్నది చంద్రుడికి ఒక నూలు పోగులాగా సార్కు మేము మా పాఠశాలలో పనిచేసినందుకు సార్కు చిన్న సన్మానము వీడ్కోల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సార్ యొక్క జీవితం మొత్తం కూడా మిగతా రిటైర్మెంట్ జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉమా గారికి మరియు శంభులింగారెడ్డి గారికి ఇద్దరికి కూడా మరి వారి రిటైర్మెంట్ జీవితం మొత్తం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఇందాక ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది. అమ్మాయి చాలా బాగా చేసింది, ఎనర్జీగా నేర్చుకొని నేను గమనించాను. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా బాగా చేసింది. ఇలాగే మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను అమ్మాయిని కూడా. థ్యాంక్ యూ మేడం. మేడ శంభులింగారెడ్డి గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై కృష్ణయ్య సార్ గారికి మరియు ఎంపీడీఓ, ఎంఈఓ గారు, జిహెచ్ఎంస్, ఏఏపీ చైర్మన్, మా యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాదయ్య సార్, శైలజ సార్, తర్వాత విజయప్రతాప్ సార్, లింగారెడ్డి సార్, మా ఉపాధ్యాయులు, సార్ యొక్క బంధుమిత్రులు, ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడా, విద్యార్థులకు శుభాశిస్సులు, అందరికీ నా నమస్కారాలు. శంభులింగారెడ్డి సార్ తోటి కొలిగ్గా కొద్ది కాలమే పరిచయం ఉంది అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు సంఘపరంగా నేను ఇక్కడ ఏడ్జిటీగా ఉన్నప్పుడు చిన్న కార్యక్రమం ఉన్నా కూడా నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు సారు ముందు వరుస పిలవంగానే వచ్చే వ్యక్తులు ఎవరంటే సారు. వచ్చినప్పుడు జ్ఞానేశ్వరరెడ్డి సార్ ఉండేది ఇక్కడ. నన్ను ఈ సంఘానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో జ్ఞానేశ్వరరెడ్డి సారు, తర్వాత మన ప్రభాకర్ గారు, లక్ష్మారెడ్డి సారు, తర్వాత శంభులింగారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి సారు, మన జిహెచ్ఎం గారు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. టైం అంటే ఎంత పంచువాలిటీ అంటే అంత పంచువాలిటీ ఉండేది సార్కి. సార్ నుంచి 3 నేర్చుకున్నాను నేను. ఒకటి ధైర్యం. యూటీఎఫ్ అంటే నిజంగా శంభులింగారెడ్డి సార్కి ఒక బ్రాండ్ ఉంది. ఏ అధికారం కలిసినా కానీ శంభులింగారెడ్డి అసలు అట్లాంటి ఒక బ్రాండ్ సార్ స్టాంప్ వేయించుకోండి మండలంలో. సో చాలా గ్రేట్ సార్. మీ నుంచి అయితే మీ ధైర్యాన్ని నేర్చుకున్నా, చాలా నచ్చింది సార్. అది కీప్ అప్. లాస్ట్ వరకు కూడా నువ్వు కంటిన్యూ చేయి. తర్వాత పంచువాలిటీ. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తుంటే నేనే లేట్ అయ్యేది, కానీ సారు 8:30 అనగానే 8:20కి అక్కడ ఉండేవాడు. స్కూల్ కూడా అంతే, చాలా తొందరగా అందరికంటే మేమందరం కార్ టీంలు వస్తే మాకంటే ముందునే బల్లో ఉండేవాడు. ఆ బస్సుల్ని పట్టుకొని ఎంత టైం కంటే అంత టైం ప్రకారం వచ్చేవాడు. ఇంకొకటి సింపుల్ సిటీ. సార్లో అంత సింపుల్ సిటీ నిజంగా కూడా రాదు, కొంత యాక్ట్ చేయాల్సి. చాలా గ్రేట్ సార్. మీతో ఉన్నటువంటి ఈ అనుబంధం నాకు మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటా సార్. మీ నుంచి మీలో ఉన్నటువంటి మంచి లక్షణాలని నేను ఆదర్శంగా తీసుకుంటా సార్. ఈ కొద్ది కాలంలో మీరు మన బాయ్స్ పోచంపల్లి, గర్ల్స్ పోచంపల్లి అందించినటువంటి సేవలకు
నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు మీ రిటైర్మెంట్ అనంతర కాలాన్ని చాలా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సైదులు సార్ అంటేనే యూటీఎఫ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి శంభులింగారెడ్డి సార్ గారి ఉద్యోగ విరమణ సమావేశంకు అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య సార్ గారికి, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదయ్య సార్ గారికి, ఈ విధంగా బయోసైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్ కార్యకర్త విజయప్రతాప్ సార్ గారికి, యూటీఎఫ్ ఇక్కడ ఈ మండల అధ్యక్షులు అంజయ్ సార్ గారికి, సరే వేదిక మీద మన ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు ఆశీర్వాదం వెళ్ళారు. వారికి పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మేడం గారికి, అనుష మేడం గారికి, వేదిక ముందున్నటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, బంధువులకు, మిత్రులకు, పత్రికా రిపోర్టర్లకు మరియు విద్యార్థులందరికీ కూడా నాకంటే పెద్దవాళ్లకు నమస్కారాలు, చిన్నారి విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముందుగా లింగారెడ్డి సార్ మరియు ఉమా మేడం గారికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. చాలా విషయాలు చెప్పారు సార్ గురించి. అంటే పొడి పదాలే కావచ్చేమో అవి, కానీ దాంట్లో నిగూఢమైన అర్థం ఉంది. నిత్యము జనరల్గా మేము మా సంఘంలో కామ్రేడ్ అంటాం. కామ్రేడ్ అంటే సోదరుడు, బ్రదర్ అని అర్థం. ఇంక వేరే విధంగా అంటే ఆ లక్షణాలని, ఆ ప్రాంతంలో పుట్టాడు, ఆ గడ్డపై పుట్టాడు కాబట్టి ఆ లక్షణాలని పుణికిపుచ్చుకొని 97లో ఉద్యోగం రాగానే యూటీఎఫ్ కార్యకర్తగా చేరి ఇప్పటి వరకు కూడా తను ఎన్నడూ కూడా ఒక కార్యకర్తనే అన్నాడు. అంటే ఏ పదవిలో ఉన్నా కానీ ఏ బాధ్యతలు చేస్తారని పని చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. మరి వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ముందుగా తను పనిచేసేటువంటి పాఠశాలలో ఆ పాఠశాల విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకోవడం, సమయానికి పాఠశాలకు పోవడం, ఆ విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు అందించడం. పెద్దలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరి యొక్క ఉపన్యాసాల ద్వారా మనకు అదే అర్థమైంది. సమయానికి వెళ్ళేవారు. పాఠశాలకు 7:30కి ఎంతమంది చెప్పారు? లింగారెడ్డి సార్, మర్చిపోయాను. సార్ చెప్పారు, దోతిగూడెంలో పనిచేసినప్పుడు 7:30కే పోయారు. దాదాపుగా 60 మంది విద్యార్థులను ఆ ఊరు నుంచి పాఠశాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి కొంతమంది విద్యార్థులు కనబడుతున్నారు ఇక్కడ. చాలా సంతోషం. ఇంకా మనం చూసాం, విద్యార్థులు స్వయంగా వాళ్ళే అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శించగలిగారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉన్నటువంటి స్కిల్. ఏ టైంలో ఏం చేయమన్నా కానీ అప్పటికప్పుడు చేసేటువంటి సత్తా మన పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల చదివేటువంటి విద్యార్థులకు ఉంటుంది. వీళ్ళు స్వయంగా నేర్చుకోగలుగుతారు. మంచి సమాజంలో రేపు బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో ఎలా మెదలాలనో, ఎలా ఉంటే బాగుంటుందో నేర్పే పాఠశాల మన ప్రభుత్వ పాఠశాల. ఇట్లాంటి పాఠశాలలో దాదాపుగా సర్వీసులో 97 నుండి 2005 వరకు దాదాపు 28 సంవత్సరాలు ఒకే పోస్టులో. అదే వేరే డిపార్ట్మెంట్ అయితే 4-5 ప్రమోషన్లు వస్తాయి. చివరికి మొన్న జరిగిన ప్రమోషన్లప్పుడు కూడా కొంత ఊగిసలాట ఉండే. ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాతనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి అన్ని సంఘాలుగా అడిగారు. యూటీఎఫ్గా మేము కూడా అడిగాం అదే మాట ఫస్ట్. అన్నప్పుడు 24లోనే ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, వేల కొద్ది. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండదు అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా రాష్ట్ర సంఘం అడిగింది.
దానికి ఈ ప్రభుత్వము ప్రమోషన్ ఇచ్చింది కాబట్టి ఆగస్టులో సారు ప్రమోషన్ తీసుకోగలిగారు. కనీసం రిటైర్మెంట్ ముందులో ఆయన కొంచెం పోస్టు మారి ఇంకొక పోస్టులో ఆయన రిటైర్ అయ్యేటువంటి సంతోషం సార్కు దక్కి. ఇక ఈ మధ్య కాలంలో ఎందుకంటే రిటైర్ అవుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏప్రిల్ 23 నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు కేవలం వారి పెన్షన్ తప్ప ఏ పైసలు రాలే అనుకుంటారు బయట ఉన్నటువంటి వారు. వాళ్ళకేంది, వాళ్ళు దాదాపు 20-30 సంవత్సరాలు మంచి బాగా జాబ్ చేశారు, రిటైర్ అయిపోయింది కూడా బాగా లక్షల జీతం వచ్చింది, రిటైర్ అయినా కూడా బాగానే వస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఆ మధ్యకాలంలో పేపర్లలో వాట్సాప్లలో వస్తుంటే చూస్తున్నాం. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వాళ్ళకి ఇంకా ఎటువంటి వ్యసనాలు ఉండవు, 99% ఉపాధ్యాయులకు కూడా. మరి వారికి జీవితాంతం పనిచేసిన తర్వాత చివరి మూమెంట్లో వాళ్ళకి ఏదో ఆ కూతురు పెళ్లి చేయడానికో లేకపోతే ఇంకేం చేయడానికో ఆ వచ్చినటువంటి రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఒక 25 లక్షలు 30 లక్షల లోపే మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ రాదు. ఇలా హైదరాబాద్లో ఒక గజం జాగ కూడా రాదు, ఒక 50 గజాల జాగ కొనుక్కోలేము మనం. ఒక ఉపాధ్యాయుడు 30 సంవత్సరాలు పనిచేస్తే అది కూడా చివరికి మరి ఇస్తున్నారా అంటే అవి లేవు. ఇంకా రిటైర్ అయితే వచ్చేటి కాదు, ఉద్యోగంలో ఉన్నప్పుడు కొంత అమౌంట్ను కొంత డబ్బును కట్ చేస్తూ ఉంటాం, దాచుకుంటాం ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి. చివరికి ఆ దాచుకున్న డబ్బుల్ని కూడా సంవత్సరాలు అయినా ఇస్తలేదు. ఇదే కాదు, అనారోగ్యానికి గురైతే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు బాగా పనిచేస్తున్నాయి, వారికి పోగానే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మా ఆరోగ్యశ్రీ అంటే ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ కార్డ్స్ అంటే మాత్రం ఎవరు హాస్పిటల్ రాణిస్తలేరు. మమ్మల్ని ఎందుకు రాణిస్తలేరు? ఆ గవర్నమెంట్ ఇచ్చే పైసలు సరిపోతలేవు, సమయానికి ఇస్తలేరు కాబట్టి. అంటే రోగాలు వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం పనిచేసిన ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ లేవు. ఈ ప్రభుత్వ పాఠశాలలు బాగుంటేనే మనకు ఒక మంచి విద్య ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే సారు ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుండి కూడా వారు అదే కోరుకున్నారు కాబట్టి ఆ పాఠశాల అభివృద్ధి కోసమే వారి యొక్క తాపత్రయపడ్డారు. అందుకే ఆ విషయం చెప్పాల్సింది. దాంతోపాటు ఒక మాట, ఎందుకంటే తాను ఉద్యోగంతో పాటు యూటీఎఫ్ సంఘంలో కూడా సభ్యులుగా చేరారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సంఘ ఉద్యమ నిర్మాణం కోసము, ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించడం కోసము మంచి నాణ్యమైనటువంటి ఒక సభ్యులు ఇప్పుడు చాలా చెప్పాడు. లింగారెడ్డి గారి ఉద్యోగ విరమణ అభినందన సభకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పాఠశాల గారికి, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన సైనికులు గారికి, వేదిక పెరిగినటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి మిత్రులందరికీ, మరి టీఎస్యూటీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, శంభులింగారెడ్డి సారు అట్లే వెంకటేశ్వర సార్ అని ఇప్పుడు వచ్చిండు. సారు ప్రిన్సిపాల్, ఈయన ఎంపీసీ, సార్ బైపీ చెప్పేది. అంటే 94లో నా గురువు. అప్పటి నుంచి కూడా సారి యొక్క నడవడిక, సారి యొక్క ప్రత్యేకత, సారి యొక్క ప్రశ్నించే తత్వం, ఇవన్నిటినీ కూడా పుణికిపుచ్చుకొని ఆయా సందర్భాల్లో ఉపయోగించేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు మన పగిళ్ళ లింగారెడ్డి గారు ఒకే మాట చెప్పిండు మనకు అక్కడ. సార్, మా దగ్గర దోతిగూడెంలో సారు వచ్చినప్పుడు ఆ పాఠశాల మూసేసి తిరగలేని పరిస్థితి మనకు కనిపించింది. అక్కడ 5 పిల్లల సందర్భం ఉంది. కానీ ఈరోజు 5 నుంచి 65 మంది దాకా స్ట్రెంత్ తీసుకొచ్చినంటే అది శంభులింగారెడ్డి యొక్క సార్ యొక్క కృషి అనే మాట చెప్పాడు. మనం చాలా చోట్లల్లో మీ గ్రామస్తులు కానీ మిగతా వాళ్ళు గమనించవలసిన ఏంటంటే, సార్ ఈ బడి సార్ వచ్చిండు, సార్ ఈ టీచర్ వచ్చారు, బడికి వచ్చినాక మొత్తం కూడా ఒక 5 ఏళ్లలో మొత్తం బడి మూతపడ్డటువంటి మాటలు అక్కడక్కడ వినపడే సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ శంభులింగారెడ్డి సార్ వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకత ఏంటంటే స్ట్రెంత్ పెరిగిందన్నటువంటి. ఇక్కడ సంఘాలతో బేసేజం కాదు, ఒక మాట చెప్పిండు మనం, అధ్యయనం, అధ్యాపనం, సామాజిక లక్ష్యాలు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక లక్ష్యాలు, హక్కులు బాధ్యత నేత్రాలుగా పనిచేసేటువంటి యూటీఎఫ్ కార్యకర్తగా అందుకే ఇప్పుడు యూటీఎఫ్ పదం వస్తుంది. యూటీఎఫ్ అంటే ఏంది? ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వ విద్యారంగం బలంగా ఉంటే ఇట్లాంటి పేద విద్యార్థులకు
విద్యకు దూరం ఉన్న వాళ్ళందరికీ కూడా గుణాత్మకమైన, నాణ్యమైన, సమానమైన విద్య అందుతుంది. ఆ విద్య అందాలి. దానికోసం పోరాటం చేసేదే యూటీఎఫ్. ఉపాధ్యాయ సమస్యలు అనేక ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి. దానికోసం పనిచేసేదే యూటీఎఫ్. లేదు, విద్యారంగం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, దీనికి మాకు వేరే మార్గం లేదు, పోరాట మార్గం ఇది ప్రశ్నించే తత్వమే, సైంటిఫిక్ టెంపరే మా మార్గం అని చెప్పే సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంది. మనందరూ తెలుసు, నేను ఒక్కసారి నేను స్కూల్ అసిస్టెంట్గా ఇప్పటికీ 16 సంవత్సరాలు అయిపోయింది. సార్ వాళ్ళ శిష్యుడిని 2009లో ప్రమోషన్ వచ్చింది. ఆ సార్కి ఇప్పుడు మొన్న ప్రమోషన్ వచ్చే సందర్భం కనిపిస్తుంది. అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి అంతరాలు, ఒకే టీచరు ఒకసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంపీడీఓలు కావచ్చు, ఎంఆర్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో పరిమితం పొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. కానీ విద్యా విభాగం మనం చూసినప్పుడు ఒక్కొక్క టీచర్ 35 ఏళ్ళు, 36 ఏళ్ళు, 40 ఏళ్ళు పనిచేస్తే కానీ ప్రమోషన్ తీసుకున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నట్లు లేవు. ఆ సందర్భం వచ్చినప్పుడే యూటీఎఫ్ నాయకత్వంలో రామిరెడ్డి గారి గతంలో యూటీఎఫ్ రాష్ట్రం చూసినప్పుడు ప్యాప్టోన్ యాక్ట్లో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ తీసుకునే సందర్భం కనిపిస్తుంది. అంటే మా టీచర్కి మీ ప్రత్యక్షంగా మీరు ప్రమోషన్ ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ కొంత 6 ఏళ్లకు 12 ఏళ్లకు 18 ఏళ్లకు కొంచెం ఇంక్రిమెంట్లు అనేవి వాళ్ళకి మీరు మనందరం గమనిస్తూ ఉన్నాం. నిన్న మనం గమనించిన సందర్భం చూస్తూ ఉన్నాం. టీచర్స్ మొత్తం కూడా 30 ఏళ్ళు పనిచేస్తూ ఉన్నారు. టీచర్ల మొత్తం కూడా టెట్ రావాలి, టెట్ పాస్ కావాలన్నటువంటి మాట మీరు పేపర్లో చూసారు. నిన్న రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చింది. కానీ మీరు ఎన్సిటిఏ ప్రకారం మీరు ఏదైతే తీసుకొచ్చారో 23/8/2010 తర్వాత నియామకమైనటువంటి ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అవసరం అని నిబంధన ఉంది. కానీ 2010 కంటే ముందే మీరు టెట్ కావాలంటారు. ఇది సరియేది కాదని సుప్రీంకోర్టు పోయి ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడి ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి దగ్గర పోయి ప్రారంభం పోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మొట్టమొదటిసారిగా రివ్యూ చేసేటువంటి సంఘంగా మనకు, అంటే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఆ రకంగా కృషి చేసే సంఘంగా యూటీఎఫ్ ఉంది. ఆ సంఘానికి ఊపిరిగా, ఆయుపట్టుగా, మూలక్షేత్రంగా, మూలస్తంభంగా ఈ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తి శంభులింగారెడ్డి సార్. అంత ప్రాముఖ్యత దానికి ఉంది. రెండొక వైపు మనం చూస్తూ ఉన్నాం, రోజు మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేది చాలా తగ్గుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ ఏమంటారంటే, అధికారులు ఏమంటారంటే ఈ మొత్తం కూడా పిల్లల సంఖ్య మొత్తం తగ్గుతూ ఉంది, టీచర్ల సంఖ్య పెరుగుతుంది మాట కనిపిస్తుంది. కానీ ఇదే ప్రభుత్వానికి సంఘాలుగా గతంలో చెప్పినాం, ఎమ్మెల్సీ చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాం. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క టీచర్ల యొక్క రేషియో చూస్తే 1:50, కానీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో చూస్తే ఇక్కడ 1:70 ఉన్నది. అంటే బతుకు తెరువు కోసం ఇవాళ పిల్లల యొక్క తల్లిదండ్రుల మొత్తం కూడా హైదరాబాద్ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో, ఆ శివారు ప్రాంతంలో నివాసం ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ టీచర్ నియమించాలి, ఇట్లాంటి ఒక శాస్త్ర పద్ధతి లేదు. రెండో అంశం ఏంటిది, ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మొత్తం కూడా విద్యార్థి సంఖ్య తక్కువ ఉంది. మరి విద్యార్థి సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? యూటీఎఫ్గా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ, రకరకాల తెలంగాణ కాదు, ప్రైమరీ స్కూళ్ళు స్ట్రెంత్ తక్కువ దగ్గర 5-6 స్కూళ్ళను ఒక దగ్గర మెర్జ్ చేయండి. ఒక్కొక్క స్కూల్లో 30 మంది ఉన్నా ఒక 5 స్కూల్లో ఒక దగ్గర మెర్జ్ చేసినట్టయితే 150 మంది పిల్లలు ఉంటారు. 5 స్కూళ్ళల్లో 10 మంది టీచర్లు ఉంటారు. ఒక మోడల్ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేయడం. ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో కేజీ పీజీ లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పడేసి మేము కేజీ నుంచి పీజీ వరకు గుర్తిందని చెప్తున్నటువంటి అది కాదు. దాంట్లో ఆ వాస్తవానికి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో 80% కూడా ప్రైవేట్ బిల్లుల పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ కాదు, ఇట్లాంటి స్కూళ్ళల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాల మనుగడ ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ మనం గుర్తుంచుకోవాలి, ఈ మధ్యగా గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ ఏమంటుందంటే పిల్లల సంఖ్య ఉంటే మేము టీచర్లు ఇస్తామంటున్నాం. ఇది సరి అయింది కాదు, ఇది సరి అయింది. పిల్లలు ఉంటే మేము టీచర్లు ఇస్తామన్న పదం సరి అయింది కాదు. మీరు టీచర్లు ఇవ్వండి, పిల్లలు వాళ్ళే వస్తారు. ఈ విధానాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో ఇలా చాలామంది మా సైన్స్ అని చెప్పినట్లుగా టీచర్లకు రిటైర్మెంట్ అయితే పెద్ద అమౌంట్ వస్తుంది, వాళ్ళకి జీతం బాగా వస్తున్న సందర్భంలో మా టీచర్లు కానీ ఉద్యోగులు కానీ ఎవరు అడిగినా ఎటువంటి లబ్ధి వస్తుందో తెలుస్తూ ఉంది. అదే కాదు, ఇలా సిపిఎస్ విధానంతో సిపిఎస్ ఉన్నటువంటి ఒక ఉద్యోగం చనిపోతే కనీసం
2000 పెన్షన్ రాని ప్రతి అంశాలు అంటే శంభులింగారెడ్డి సార్ యొక్క పదవి విరమణ సందర్భంగానే కొన్ని అంశాలు ఎందుకు గుర్తుందంటే శంభులింగారెడ్డి సారు పోరాటతత్వం గల వ్యక్తి, ప్రశ్నించదగ్గ వ్యక్తి, పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతున్నటువంటి చెప్పిన వ్యక్తి కాబట్టి మన సమస్యల పరిష్కారాలు మనం చేయాలి. రెండొక వ్యక్తి ఏమంటే ప్రభుత్వ పాఠశాల బలోపేతమైనప్పుడు మాత్రమే పిల్లలకి మంచి విద్య అందుతుంది. ఓ మెరికల్ లాంటి సారు కొన్ని పదాలను పిల్లలు డ్యాన్స్ చేసి అన్నారు, ఎక్కడ ఏ కార్పొరేట్ స్కూల్లో ట్రైనింగ్లు ఇచ్చినా కోచింగ్లు ఇచ్చినా ఆ పర్ఫార్మెన్స్ రాదు, వాళ్ళు చూసే విధానం పర్ఫార్మెన్స్ రాదు. అది కేవలం ప్రభుత్వ పాఠశాల మాత్రమే సాధ్యమవుతుంది. ఇలా ప్రైవేట్ పాఠశాల చదివిన వాళ్ళు ఆత్మనిర్భర భావంతో ఇలా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఒక సమస్య పరిష్కారం దొరకకుండా రకరకాల రోజుల సందర్భం ఉంది. కానీ మన ప్రభుత్వ పాఠశాల పిల్లవాడు ఎక్కడ కూడా దాఖలాలు కనిపించదు. ఎక్కడ నువ్వు ఎడారి లేచిన కానీ బయటకు లేచి వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి స్కిల్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బతికించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాల బతుకుందంటే ప్రధానంగా బాలికలకు మంచి విద్య అందుతున్నది బాలికలు. ఎందుకంటే మన పాఠశాల మొత్తం కూడా 70-80% బాలికలు లింగారెడ్డి గారు. కాబట్టి వారి యొక్క మా గురువుగారి యొక్క ఉద్యోగ విరమణ అభినందన సభకు వచ్చేసి మాట్లాడడం కోసం అవకాశం కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా వారి యొక్క తిరిగిన జీవితం కూడా సంతోషదాయకంగా మంచి అంశాల పట్ల అదే ఏదైనా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పదవీ విరమణ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శంభులింగారెడ్డి సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు దోతిగూడానికి. అప్పుడు నేను దోతిగూడెం ప్రత్యేకాధికారిగా ఉన్నా. టీం చాలా బాగా పనిచేసింది స్కూల్లో. నాకు గ్రామ పెద్దల నుంచి ఇక్కడ కొంతమంది గ్రామ పెద్దలు కూడా వచ్చారు. ఆయన మీద అభిమానంతో స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగింది, ఫెసిలిటీస్ పెరిగినాయి. ఆ నేపథ్యంలోనే నేను 1-2 సార్లు స్కూల్కి వెళ్ళిన ఆయన ముక్కుసూటితనం నాకు తెలుసు. నేను గ్రామ సర్పంచ్ ఏ బాధ్యతలు అయితే నిర్వర్తిస్తారో ఆ బాధ్యతల్లో ఉన్నాను. కాబట్టి స్కూల్ని అప్పుడప్పుడు చెక్ చేసేవాడిని. అది కాకుండా కూడా ఏంటంటే గ్రామ పెద్దలను అడిగి తెలుసుకునేవాడిని ఇండైరెక్ట్గా, ఎట్లా నడుస్తుంది మన స్కూలు, సార్లు వస్తున్నారా, మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉందా, అమ్మాదర్శ పాఠశాల పనులు మంచిగా జరిగినాయని అడిగి తెలుసుకునేవాడిని. వాళ్ళు ఆయన గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఆయన విషయంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇల్లే. 1-2 సార్లు నెగిటివ్ ఒపీనియన్ బయట నుంచి వచ్చిన, ఊరి నుంచి రాలే, నేను క్రాస్ చెక్ చేసుకున్నా. వండర్ఫుల్. ఒక హెచ్ఎం గురించి, ఒక అడ్మినిస్ట్రేటర్ గురించి మంచిగా వినడం ఎప్పుడు బాగా అనిపిస్తుంది. సో ఆయన శేష జీవితం చాలా చల్లగా ఉండాలి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంచిగా మాట్లాడారు. మన అధ్యక్షులు కృష్ణయ్య సార్, ఇప్పుడే టీచర్ల యూనియన్ వాళ్ళందరూ కూడా కొన్ని సమస్యలు చెప్పారు. అవన్నీ వాస్తవమైనటువంటివి. అవన్నీ కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా మీ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ పీస్ఫుల్. అది నా నుంచి కోరుకునేది. అట్లాగే పిల్లలందరూ కూడా ఇక్కడ ఆయన మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేసారు. నేను చూడలేదు కానీ నాకు అక్కడికి వినిపించింది. మండల స్థాయి క్రీడా పోటీలు జరిగేసారు కూడా ఇచ్చారు వాళ్ళు. అట్లాగే తెలుగు సార్ కూడా ఒక మంచి వచన గేయ కవిత, అదేదో నాకు నోరు తిరగట్లేదు, నేను తెలుగు సాహిత్యం చదువుకున్నా కూడా, సన్మాన పత్రము చాలా పొయిటిక్గా ఉంది, చాలా బాగుంది సార్. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఫీడ్బ్యాక్ అడుగుతూ యువర్ ఇన్వాల్వ్మెంట్ విత్ ద స్టూడెంట్స్. నాకు అనిపించింది వైల్ మీ టీచింగ్ క్లాస్ రూమ్ సెషన్ కూడా అట్లాగే ఉంటుందేమో. ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా అలాంటి టీచర్లే ఉన్నారని నాకు తెలుసు. పిల్లలందరూ కూడా, నేను టీచర్నే ఒక 6 years, నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్లో టీచర్గా పనిచేసిన, నా వైఫ్ కూడా టీచరే. ఇట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నన్ను పిలిస్తే, సార్ ఎంతమంది అన్నారు ఏదో కన్నేసిన సీత కన్ను, ఏ కన్ను కాదు. ఒకవైపు మేము ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, నేను తహసీల్దార్ మండల స్థాయి అధికారులందరూ మున్సిపాలిటీలో ఉన్నాము. ఇంకోవైపు మండల క్రీడా పోటీలు పెట్టిర్రు, ఇంకోవైపు వాటి మీద ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ఇక్కడ గడపడం అనేటటువంటిది ఏ అధికారికైనా సంతోషమే. కాకపోతే ఏంటంటే వచ్చినప్పుడల్లా మేము 1 pinch ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే పిల్లలు చాలామంది ఉండట్లేదే అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ పోతే 50-60 మంది పిల్లలు కూడా లేరు. ఇట్లా ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. ఇట్లాంటి సందర్భంలో మంచిగా బాగానే ఇక్కడ గుమిగూడురు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యం ప్లీజ్. ఎందరో
बारिश का बोसा है कोसा है बारिश का बोसा है जल 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 बहता जल inexplicable emotions. Next song, please come. Jaya Namaha. सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माय मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव लंबोदर तू विनायका तू तू एकदंत तू मयूरेश्वरा मोरया लंबोदर तू विनायका
ज्वाला सी चलती है आंखों में जिसके दिल में तेरा नाम है परवाह ही क्या उसका रंग कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे उसकी नजरें उतारे डर भी उससे डरा रे जिसकी रखवाली यारे करता साया तेरा देवा श्री देवा థ్యాంక్ యూ పవర్ సార్ కాబట్టి ఎవ్వరు మిస్ కావద్దు, అందరూ ఉండండి. ఇప్పుడు మా పాఠశాల తరఫున ఒక 2 నిమిషాలు నరసింహరావు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ హాయ్. ఎలా ఉన్నాయి డాన్సులు? శంభులింగారెడ్డి ఫంక్షన్ ఎలా ఉంది? అన్నింటికి మించి సోమిరెడ్డి సార్ చదవడం ఎలా ఉంది? కృష్ణయ్య సార్ స్పీచ్ ఎలా ఉంది? వెరీ గుడ్. మనకు అత్త కోడలంటే తెలుసు కదా. ఈ బడిలో అత్తను నేనే, కోడలు నేనే, 2 పాత్రలు పోషిస్తూ మరి శంభులింగారెడ్డి సారు నేను ఎఫ్ఏసీగా చేస్తున్నప్పుడు నాకు అసిస్టెంట్గా దోతిగూడెంలో, మరి అంతకుముందు రామలింగంపల్లిలో పనిచేసినప్పటి నుండి కూడా బహుశా 2009లో ఈ మండలానికి వచ్చింది మేమిద్దరమే అనుకుంటున్నాను. అంటే ఉండొచ్చు చాలామంది, కానీ శంభన్న నేను కలిసే ఒకే సంవత్సరము ఈ మండలానికి వచ్చాము. మరి అలాంటి సుదీర్ఘమైన ప్రయాణం మాది. ఒక చిరుత దాడి చేస్తే ఎలా ఉంటుంది లేడీని అని చెప్పాలంటే, ఒక అక్రమార్కుని వేటాడి వేధించి అతనికి రాత్రి కలలో కూడా ఊహించని విధంగా చెమటలు పట్టించేవాడు ఒక్కడు, అతడే శంభులింగారెడ్డి. ద క్రూయల్ టు కరప్టెడ్ పర్సన్స్. ఆయన ఒక లెటరు పెట్టిండంటే అందులో పాయింట్ ఉంటేనే పెడతాడు. వ్యక్తిగత విమర్శలు కాదు, వ్యక్తిగతమైనటువంటి కోపం ఆయనకు లేదు. బడికి ఎవరు రారో, బడి ఆస్తులు ఎవరైతే కాజేస్తారో, బడి అంటే చులకన భావం ఎవరమే పాలన పాటించని వాళ్ళు ఎవరో అలాంటి వారికే సింహ స్వప్నం. అలాంటి సింహ స్వప్నము నాకు ఒక 2.5 నెలలు, ఆ తర్వాత ఇంకొక 22 రోజులు నా అసిస్టెంట్గా ఉండడము నిజంగా కూడా నేను అన్నకు రుణపడున్నా అనుకుంటున్నాను. నేను అన్నకు నేను చేసినటువంటి సేవ అనేటటువంటిది నేను అంటే ఏదో ఒక స్టేజ్ రావాలి, ఆ స్టేజ్ అలా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సర్వీస్ బుక్ మ్యాటర్స్ సంబంధించి, పిఆర్సీకి సంబంధించి ఎన్నో తప్పులు ఎందరో క్రియేట్ చేసినా కానీ నేను జనరల్ సెక్రటరీగా ఉండి అప్పుడున్నటువంటి ఎంఈఓ గారు వాళ్ళందరూ కూడా, సరే పేర్లు వద్దు మంచిది కాదు, ఎందరో ఎన్నో వాళ్ళు సంతకాలు కానివ్వండి ఏదో రకంగా వాళ్ళ ఇబ్బందులు పెట్టినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి ఒకే ఒక దీశాలి. అందులో ఉన్నటువంటి తప్పులను, అందులో ఉన్నటువంటి లేని వాటిని ఉన్న విధంగా ఏదో క్రియేట్ చేసినా కానీ పిఆర్సీ ఇప్పించడంలో, పిఆర్సీని రెగ్యులరైజేషన్ చేయడంలో నేను మరి
ముందున్నానో నాతో పాటు కూడా ఇక్కడ శ్రీనివాసరెడ్డి అన్న కూడా ఉన్నారు. వారు కూడా చాలా ఇతోధికంగా మరి కృషి చేసి అన్నగారికి మేము చాలా చక్కగా తోడ్పాటును అందించామని నేను చెప్తున్నాను. అదేవిధంగా శంభు అంటే ఒక చిన్న మీనింగ్, నాకు తెలుగు రాదని అన్న సోమిరెడ్డి గారు క్షమించాలి, ఏమన్నా తప్పులుంటే మీరు తర్వాత ఇంటికి పోయినాక చెప్పండి, ఇక్కడ చెప్పకండి. శం అంటే ఆనందం, భూ అంటే మూలం. శంభు ఆనందానికి మూలమైనటువంటి వాడు. మనందరికీ కూడా ఆయనే ఆ శంకరుడే, ఆ పరమశివుడే, ఆ రుద్రుడే. అలాంటి రుద్రుడికి ఇంతకుముందు మన పెద్దలు అందరూ కూడా, మన హెడ్మాస్టర్ సార్ కూడా చెప్పారు, రిటైర్డ్ అయిన తర్వాత కూడా సార్ను మంచిగా చూసుకోవాలి అన్నాడు. నో, ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి అన్నగారు ఒక అనారోగ్యం అనకూడదు, ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి ఎంత సేవ చేసిందో అనేటటువంటి నాలాంటి ఒక దగ్గరి ఆత్మీయులకు, అంజన తమ్ముడికి, నాకు, తర్వాత ఇక్కడ ఉన్న జ్ఞానేశ్వరరెడ్డి సార్కు, కొంతమందికి శ్రీనివాసరెడ్డి సార్కు మాత్రమే తెలుసు. ఆమె చాలా ఒక చంటి పిల్లవానిగా, ఒక మంచి భర్తగా ఆమె ఆహ్వానిస్తూ, ఒక పుత్రునిగా, అంటే ఆ విధంగా సేవ చేసినటువంటి ఆ మహాతల్లి ఉమాదేవికి నేను సభాముఖంగా నమస్కరిస్తూ, మీరు ఎల్లవేళలా అలాగే ఉండాలి. శివుడు అంటే రుద్రుడు, మరి ఆయన కోపం వస్తుంది, మరి ఎంత కోపం వచ్చినా కానీ కొంచెం ఇంతంత వెన్న రాస్తే చల్లబడిపోతాడమ్మా, ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా మీరు అన్యోన్య జీవితాలు ఆనందంగా గడుపుతూ మరి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ, అన్నకు చేసి ఒక చిన్న విన్నపం ఏంటంటే, కోపం వల్ల అన్ని అనర్థాలే, మనకు ఏమంటే ఏమీ లేదు. కాబట్టి ఇక మనం కలము, ఆ పేపరు కలం పక్క పెట్టున్న ఆయన, మళ్ళీ వాటి జోలికి పోకు, ఏమొద్దు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మా పాఠశాల హెచ్ఎం అండ్ మా పాఠశాల నా సహా ఉపాధ్యాయుల తరపున నేను మీకు ఎల్లవేళగా ఒక తమ్ముడిగా మరి మీకు ఏ విషయంలో కానీ నేను మీకు ముందుండి మరి పని చేస్తూ, మీ తర్వాత బెనిఫిట్స్ కూడా మీకు ఏమైనా సహాయ సహకారాలు అందించాలంటే ఖచ్చితంగా మేము ఈ విషయంలో కూడా తమ్ముడు మరి నువ్వు ఈ రకంగా నాకు ప్రోగ్రామ్ నేను చేసుకోవాలని ఎన్నో ఇబ్బందులు అయినా కానీ నేను హెడ్మాస్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఎక్టిక్ అసలు ఈరోజు ఇది అయింది అంటే, ఈరోజు ఈ ప్రోగ్రాం అయిందంటే మన హెడ్మాస్టర్ సార్ గారి యొక్క పర్మిషన్. ఎందుకంటే అందరికీ కూడా ఇక్కడ మనకు ట్రైనింగ్లు ఉన్నాయి, అయినా కానీ ఈరోజు ఫెసిలిటేట్ చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో చేస్తాం. ఎందుకంటే యూటీఎఫ్ జిల్లా బాధ్యులు యాదయ్య సారు మరియు సెక్రటరీ గారు మరియు మండలి శాఖ అధ్యక్షులు, ఈరోజు సన్మాన గ్రహీత మన శంభులింగారెడ్డి సార్, ఈ పాఠశాల ఉపాధ్యాయులు, వచ్చిన అతిథులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. శంభులింగారెడ్డి సారు మన మండలంలో చాలా కాలం నుంచి పనిచేయడం జరిగింది. సార్ పోస్టింగ్ అనేది రామలింగంపల్లి ఉండే, రామలింగంపల్లిలో స్కూల్ క్లోజ్ కావడం వల్ల సార్ని తీసి దోతిగూడెంకి పంపించడం జరిగింది. రామలింగంపల్లి అది ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు ఆ విలేజ్లో. చాలా విశ్వ ప్రయత్నం చేశారు. ఆ గ్రామస్తులు కూడా నాకు, ఆ గ్రామ పెద్దలు కూడా కలిసి నాతో చెప్పడం జరిగింది. సార్ చాలా ఎంతోమంది ఆ గ్రామస్తులను పట్టుకొని ఇక్కడ స్కూల్ క్లోజ్ కావద్దనే ఉద్దేశంతో కృషి చేసినప్పటికీ కూడా అక్కడ స్కూల్ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత దోతిగూడెంకు, అది కూడా క్లోజ్డ్ స్కూలే. ఫస్ట్ నవ్వారు, చాలామంది నవ్వారు, సార్ అక్కడ పోతే ఏముంది, క్లోజ్డ్ స్కూల్కి పోతే మళ్ళీ అది పిల్లలు ఎప్పుడు రావాలి అని అనుకున్నారు. కానీ అటువంటి పాఠశాలను తిరిగి తెరిపించి దాదాపు 100 మంది వరకు కూడా విద్యార్థుల నుంచి ఒక దశలో చేర్పించడం కూడా జరిగింది. మళ్ళీ అందులో ఇక కరోనా పీరియడ్లో అయితే ఆ 100 కూడా దాటింది. ఆ గ్రామంలోని పెద్దలతోటి, ఆ గ్రామం సర్పంచులతోటి మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి బడిబాట కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులను చేర్చడానికి
విశ్వ ప్రయత్నం చేశాడు. అది వేసవి కాలం అయినప్పటికీ కూడా, ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సమయానికి ఉదయం 8 గంటలకు పాఠశాలకు చేరుకొని ఆ గ్రామస్తులతో తిరిగి ఇంటింట తిరిగి బడిబాట కార్యక్రమాన్ని ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. వచ్చిన విద్యార్థులకు కూడా అన్యాయం జరగొద్దు, మా బడిని నమ్ముకొని వచ్చారు, అన్యాయం జరగొద్దు అని ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉండేటట్టు చూశారు. ఆ గ్రామ పెద్దలతో కలిసి ఆ కంపెనీలతో మాట్లాడి ఉపాధ్యాయులను నియమించి ఆ పాఠశాలకు ఒక రూపం తీసుకొని రావడం జరిగింది. క్లోజ్డ్ స్కూల్ను ఆ విధంగా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అందంగా రంగులు వేయించాడు, మంచి రికార్డు రిజిస్టర్లు చేశారు. సహోపాధ్యాయులు సమయానికి రాకున్నా కానీ ఆయన తట్టుకునేవాడు, గట్టిగా నా మందలించాలని గట్టిగా హెచ్చరించేవాడు. దానివల్ల కొంతమంది ఉపాధ్యాయులు కొంత కోపం రావచ్చు, కానీ అది ఎందుకంటే తన పాఠశాలను కాపాడుకోవాలి, నేను తల్లిదండ్రులకు మాట ఇచ్చాను, మా పిల్లలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనే ఉద్దేశంతో నిరంతరము అదే ధ్యాస ఉండేది. మన ప్రధానోపాధ్యాయుల నిబద్ధత అనేది అది ఆయనకే గుర్తు. అది ఆయనతోటి కలిసి పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన అంకిత భావం అనేది మనం మెయిన్గా ఆయన సార్ చూసి మనం నేర్చుకోవాల్సింది, ఆయన డెడికేషన్ మనం చూసి నేర్చుకోవాలి. నిజానికి అటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉంటే ఉన్నారు కూడా, లేరని నేను అంటలేను, కానీ ఇంకా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మనం డెడికేషన్ అంకిత భావంతో పనిచేసినట్లయితే మన పోచంపల్లి వంటి హై స్కూల్ వంటి పాఠశాల ఇంకా రెట్టింపుగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు జిల్లాలో మనది ఎక్కువ మంది విద్యార్థులను, ఇది మన జిల్లాలో మనది 2వ స్థానంలో ఉంది మన పోచంపల్లి. ఈ మన కృష్ణయ్య సార్ కూడా చాలా యాక్టివ్గా కొత్తగా వచ్చారు. సారు కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. సారు కూడా అందరినీ కలుపుకొనిపోతాడు. మిగతా ఉపాధ్యాయులు కూడా సారుకు సహకరించి ఎక్కువ మంది విద్యార్థులను చేర్చి ఎక్కువ మందిని మన పాఠశాలలో చేర్పించి మనం పాఠశాల అభివృద్ధి ఎంతోమంది వాళ్ళు గుండెల్లో ఉంచుకొని జీవితాంతం ఒక దేవుళ్ళలాగా వాళ్ళని కొలుచుకుంటారు. కాబట్టి అంత పవిత్రమైన వృత్తిలో మంచి అంకిత భావము మన లింగారెడ్డి సార్ నుంచి తీసుకొని మనము ఇంకా ముందుకెళ్ళాలి. సరే, రిటైర్మెంట్ అనేది కొంత బాధాకరమైన విషయమే ఆ సార్ లాంటి వాళ్ళకు. ఎందుకంటే సార్ ఒకటే వృత్తిని ఎన్నుకున్నాడు. దీన్నే ప్రవృత్తి అని అంటూ ఏమీ లేదు. అంతేకాకుండా కొంత కేవలము పాఠశాలకే కాకుండా సంఘాన్ని కూడా, ఏ సంఘమైనా పర్వాలేదు, సంఘం అంటే మనము ఉపాధ్యాయులు, వాళ్ళు ఉపాధ్యాయులు ఎవరైనా విషయమే. మీరు విద్యార్థులు కూడా ఈ సారు యొక్క వేడుకలు కూడా మొత్తం పూర్తయ్యే వరకు మనం మీ సంతృప్తితోటి సార్ని సాగనంపాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఈయన సార్ది ఈరోజు మనకు ఈ పాఠశాలలో చివరి రోజు కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండి సార్ని మంచి ఆత్మీయతతోటి మీరు వేడుకలు పలకాలి. సమావేశం ఏర్పాటు చేస్తాము. ఇక్కడ చేసేది మాత్రం ఫార్మాలిటీనే. సార్ యొక్క మనస్ఫూర్తిగా సార్ యొక్క మాటలు అన్నీ విన్నాం మేము. కాబట్టి అంటే మేము సార్ యొక్క చివరి సమావేశం అంటే ఆయన సందేశం వినలేదన్న బాధ కూడా మాకు లేదు. ఎందుకంటే మేము అన్నీ చేసుకున్నాం ఆల్రెడీ. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ కూడా ఆ విషయం తెలుసు. దయచేసి ఎవరు రావద్దు ప్లీజ్ సన్మానానికి. సన్మానం అయితే వెళ్ళిపోండి మేడం, ప్లీజ్ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి, వేరే వాళ్ళకి అవకాశం. థ్యాంక్ యూ మేడం. మురహర భవహర ముకుంద
आदिदेव सकलागमपूजित यादवकुल मोहनरूपा आदिदेव सकलागमपूजित यादवकुल मोहनरूपा वेदोधर तिरो वेङ्कटनायक वेदोधर तिरो वेङ्कटनायक पादप्रियते नमो नमो वेदोधर तिरो वेङ्कटनायक पादप्रियते नमो नादप्रियते नमो नमो नारायणते नमो नमो भव नारद सन्नुत नमो नमो नारायणते नमो नमो भव नारद सन्नुत नमो नमो नारायणते नमो नमो తొందరండి ఫస్ట్ ముందుకెళ్ళండి. పాఠశాల హెచ్ఎం అధ్యక్షులు పాఠశాల హెచ్ఎం గారికి, ముఖ్య అతిథులు ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, ఇతర ప్రత్యేక అధికారులు లేదా ప్రత్యేక నాయకులు, మండల జిల్లా మండల యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులకు, నా సహచర ఉపాధ్యాయునిలకు, బంధుమిత్రులకు, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ సమావేశ సందర్భ శుభాకాంక్షలు. ఇక నా మ్యాటర్లోకి వస్తే, నేను ప్రధానంగా ముఖ్యమైన 3 అంశాల ద్వారా నా సర్వీస్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ 3 అంశాల ద్వారానే నా జీవితాన్ని గడుపుకోవడం జరుగుతుంది. అందులో ప్రధాన అంశం సమయపాలన. ప్రధాన అంశం సమయపాలన. నా సర్వీస్లోనే నా మొత్తం డ్యూటీ అనేది 7:30కి ఇంట్లో నుంచి వెళ్ళి 8:30 వరకు స్కూల్లో ఉండడం జరిగేది. బహుశా ఏ టీచరు ఏ అధికారి కూడా అంత ఎర్లీగా స్కూళ్ళల్లో ఉండకపోవచ్చు అనేది, రాకపోవచ్చు అని నేను అనుకుంటా. అంత ఎర్లీగా పోవడం వల్ల నేను పనిచేసిన మండలాల్లో, స్కూళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ గ్రామస్తుల్లో నాకంటూ ఒక గుర్తింపు రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గుర్తింపు వచ్చిందో నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితమైన సమయ పాలన పాటిస్తూ మన విధి మనం నిర్వర్తిస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదనేది నాలో పెరిగినటువంటి కాన్ఫిడెన్స్. ఇది ఫస్ట్ నా అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, మనం ఎవరైనా ఇతరులకు సహాయం చేస్తే మనకెవడన్నా చేస్తాడు. ఇది నేను నమ్మిన రెండో అంశం. ఈ అంశం ఆధారంగా నేను చాలామందికి చాలా రకాలుగా సహాయం చేయడం జరిగింది. నాకు కూడా చాలామంది చాలా రకాలుగా సహాయం చేయడం జరిగింది. వాటిలో కొంతమంది పేర్లు కూడా చెప్పుకోవడానికి నాకేం భయం లేదు. ఇక్కడనే ఇప్పుడే వచ్చినటువంటి మా అల్లుడు కృష్ణారెడ్డి, అదేవిధంగా అన్న రాజేంద్ర రెడ్డి, అన్న శ్రీనివాస్ రెడ్డి, ఈ పిఎస్ నుండి రిటైర్ అయిన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం వేనేపల్లి వెంకటరమణ సారు, లక్ష్మారెడ్డి సారు, వీళ్ళు కూడా నాకు అనేక రకాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తులు. అంటే నేను నమ్మింది, మనం ఒకరికి సహాయం చేస్తే మనకు ఒకరు సహాయం చేస్తారు అనేది నేను నమ్మిన అంశం. ఇక మూడోది ఏంటంటే, చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, కానీ ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు. మంచి చేయకపోయినా చేయొద్దు. అదే కీడు చేయాలని భావన ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలోనే ఒక 15 మంది టీచర్లు మినిమం, ఒక 4-5 డీడీఓలు, ఒక 2 జూనియర్ అసిస్టెంట్లు,
ఒకరిద్దరు ఎస్టీ వాళ్ళు నాతోటి చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది. కానీ నేను ఆ దృష్టి నాది కాదు, వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపడం ఒకటి నాది. కానీ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళకి కీడు చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ వచ్చేది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మూసుకొని కూర్చున్నా పర్వాలేదు కానీ కీడు చేయకూడదని 3వ అంశం. ఈ 3 అంశాలు నేటికి నేను పాటిస్తూ ఉండడం జరిగింది. మీకు అందరికీ తెలియని ఇంకో అంశం చెప్తున్నా. ఇలా స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉన్నాను అంటే దీనికి ప్రధాన కారణం నా తోబుట్టువులు. ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి ప్రధాన కారణం నా భార్య. ఎందుకంటే 4-5 సార్లు మరణం అంచు దానిక పోయినా, ఒక 4-5 సార్లు మరణం అంచు దానిక పోయినా, చివరికి ఆమె సపర్యల వల్ల ఈరోజు ఇట్లా నిలబడంటే 99లో నాకు విపరీతమైన వేడి వల్ల మోషన్స్ వామిటింగ్ స్టార్ట్ అయ్యి 40 చిల్లర గ్లూకోజ్లు ఎక్కినాయి. ఇక కండ లేదు, తోలులాగా ఏలాడుతుంది ఎముకలకు. అటువంటి స్థితిలో కూడా నన్ను కాపాడుకుంది ఆమె. అట్లనే 2006 ఏప్రిల్ 16న చిన్న ప్రహరీ గోడ ఎక్కి కింద పడితే 2 కాళ్ళు ఇరిగినాయి. అప్పుడు కూడా ఆమె కాపాడుకుంది. మళ్ళీ అట్లనే 2011 ఏప్రిల్ 5 ముక్తాపూర్లో ఉన్నప్పుడు 2 పాదాలు పూర్తిగా కాలిపోయినాయి. అప్పుడు కూడా ఆమె కాపాడుకుంది. ఇంకా 2014 ఏప్రిల్ 15 నాడు పెరాలసిస్ వచ్చి లెఫ్ట్ సైడ్ మొత్తం పడిపోయింది. అప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో మా రాజేంద్రన్న ముఖ్యుడు ఎమ్మటుండి ఏం తెలవని ఆమెను ఎండబెట్టుకొని జైన్ చేసి అన్నీ చూసుకుండు. దానికి సీనన్న కూడా ఎమ్మటుండి తోడ్పడ్డాడు. ఇలా ఇంతమంది నాకు సహకారం అందించడం వల్ల ఇలా మేము ముందు నిలబడి ఉన్నా. అయితే నాకు మా ఇంటి పక్కకు వావిలాల భద్రయ్య శర్మ అని ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. మేము చిన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలతోనే కలిసిమెలిసి జీవించడం జరిగింది. ఆయన ఎప్పుడు బయట కూర్చుంటే ఒక ముచ్చట చెప్పేవాడు. ఏమనంటే, మనం ఎప్పుడు మనకంటే తక్కువ స్థాయి వాళ్ళతో పోల్చుకున్నప్పుడే సుఖంగా ఉంటాం, ఎక్కువ స్థాయితో పోల్చుకుంటే అసంతృప్తి లోనై ఇబ్బంది పడతామని చెప్పడం జరిగింది. ఎక్కువ స్థాయికి ఎదగాలని ప్రయత్నం చేయడం తప్పు కాదని చెప్పేవాడు. ఇంకేమని చెప్పేదంటే, మనము ఏదైనా సరే గమ్ముగా కూర్చొని మన పని మనం చేసుకుంటూ పోతే ఆ కర్తవ్యం అనేది, కర్మ అనేది దాని ఫలితం దాన్నే చూపిస్తుందని చెప్పేవాడు. అంతేకాక మనం ఇతరులకు ఏమి ఇస్తే మనకు అదే దక్కుతుందని చెప్పేవాడు. ఈ అన్ని అంశాలని నేను మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు పాటిస్తూ నా యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాను. అయితే నేను ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడే వచ్చిండు మా ఫ్రెండ్ సమీర్ కుమార్, నల్గొండ ఉంటాడు. సమీరు వెంకటేశ్వరరావు పక్కకే ఉన్నారు. నేను ముగ్గురం బీడీ ఫ్రెండ్స్. ఆ తర్వాత చాలా రకంగా మేము ఫ్రెండ్స్గానే కొనసాగినాం. కొద్దిగా సమీర్కు నాకే గ్యాప్ ఎక్కువ వచ్చిన కాంచి కాస్త నాకు తెలియకుండానే నాకు బాడీలో షియరింగ్ వస్తుంటుంది. అది నా అధీనంలో ఉన్నటువంటిది కాదు. అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు సర్వీస్ మొత్తంలో పనిచేయకుండా జీతం తీసుకున్న పీరియడ్ అంటే ఈ 5 నెలలే. ఎందుకంటే నాకు ముందే తెలుసు 5 నెలల్లో నేనేం న్యాయం చేయలేనని. కాకపోతే ఒక క్యాడర్ పెరుగుతుందన్న ఉద్దేశంతో, వ్యక్తిగత స్వార్థంతో ఈ సర్వీస్లోకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కాంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా ప్రతి నెల సెలవులు పెట్టుకుంటే వచ్చినాను.
ఈ మన జనవరిలో కూడా సెలవులు పెడదు. కాకపోతే నా వల్ల ఈ సంక్రాంతి సెలవులు కొన్ని రావడం, ఇక ఉన్న లాస్ట్ నెల సెలవులు ఎందుకు పెట్టుకోవాలి, పిల్లల తీరం మొత్తం రావడం జరిగింది. ఇది నా సర్వీస్. దాని గురించి నా సర్వీస్లో నేను పాటించినటువంటి నియమాలు. ఇక పిల్లలు ఎవరని ఉంటే లేరు, అందరూ పోయారు. వాళ్ళకు ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా, ఎవరికి కొరకు ఎదురు చూడకుండా మీరు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణగా బడికొచ్చి మీ పని మీరు చేయండి. ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మీకు దక్కాల్సిన క్రెడిట్ కూడా దక్కుతుందనేదే నా యొక్క ముఖ్య సూచన. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి, ఇతర స్టేజ్ మీద ఉన్న ముఖ్యులందరికీ, మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన నా ఫ్రెండ్స్లు, నా శ్రేయోభిలాసులు, బంధువర్గం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని వినియోగించుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా.
ఉంది ఇంట్లోనే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది